హాయ్ అండి. ఇదిగో ఒక చిన్న విషయము. సచ్చిన శవాన్ని ఎంతమంది అయినా నేను మోస్తానని ఒకడు పోతే ఒకడు తన భుజం మీద నుంచి తిన భుజం మీద తిన భుజం మీద తన భుజం మీదకి మార్చుకుంటూ వెళుతుంటారు. శవాన్ని పాడెత్తుకెళ్ళేటప్పుడు బ్రతికున్న మనిషికి అంత ముద్ద అన్నం పెట్టడానికి ఎంత బాధపడిపోతారో. ఒక తల్లి 10 మందిని సాకుతుందండి. కుక్క కూడా 10 పిల్లలు ఈయన సాకుతుందండి. అదే ఒక్క తల్లిని రోంత కాళ్ళు వచ్చినాయంటే కుక్క పిల్లలు కూడా వెళ్ళిపోతాయి, మళ్ళీ వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు వాటికి. అలాగనే కుక్క జన్మ అయిపోయింది మన మనుషుల జన్మ కూడా. పెద్దోళ్ళు అయినారనుకో 10 మంది తల్లికి అంత ముద్ద అన్నం పెట్టలేకున్నారు. ఒక తల్లి 10 మందిని సాకుతుంది. 10 మంది పిల్లలు వచ్చి ఒక్క తల్లికి అంత అన్నం పెట్టలేకున్నారు. ఒక శవాన్ని మోసుకెళ్ళడానికి 100 మంది వస్తారు. నీ భుజం మీద నుంచి నా భుజం మీద, నా భుజం మీద నీ భుజం మీదకి. బ్రతుకున్నప్పుడు అంత అన్నం పెట్టడానికి ఏం ఆలోచిస్తారో, అసలు పెడుతున్నారో లేదో కూడా తెలీదు. నిజమండి. చచ్చిన శవం మీద ఉన్న కాసింత ఆవుగింజంత విలువ ప్రాణాలతో ఉన్న వాళ్ళ మీద చూపించండి. ఓకే కదా? రైటే కదా? రైట్ అయితే లైక్ కొట్టండి. బాయ్.